నా లిటిల్ స్వీట్ హోమ్. సో ఇది ఎవరైనా మీరు నా కెరియా హోమ్ టూర్ చూసినట్టయితే అర్థమవుతుంది అనమాట. ఇది నేను తిరుపతిలో పర్చేస్ చేసి తిరుపతి నుంచి వైజాగ్ తీసుకువెళ్ళాను. వైజాగ్ నుంచి కెనియా వచ్చింది, కెనియా నుంచి పార్సల్లో దుబాయ్ వచ్చింది. ఇప్పుడు ఇది ప్రెజెంట్ అయితే దుబాయ్లో ఉందన్నమాట. నా చిన్న స్వీట్ హోమ్ వచ్చేసరికి ఇక్కడ ఫ్లవర్స్ అనేవి దొరకడం కష్టం కనుక జస్ట్ ఆర్టిఫిషియల్ లీవ్స్తో అండ్ చిన్న లైటింగ్ సీరియల్ సెట్తో అలా డెకర్ చేసుకుని ఉట్టిగా ఉండేదానికన్నా అట్లీస్ట్ ఇది బెటర్ అని చెప్పి ఇలా డెకర్ చేశాను. సో మనదైతే 4th ఫ్లోర్. ప్రతి ఫ్లోర్కి 5 ఫ్లాట్స్ అన్నమాట. బట్ చూడడానికి చాలా డోర్స్ కనిపిస్తున్నాయి కదా. డోర్స్ ఏంటంటే ఒక స్టేర్ కేస్, ఒకటి వచ్చేసరికి గార్బేజ్ రూమ్ అండ్ ఒకటి వచ్చేసరికి ఎలక్ట్రికల్ రూమ్ అలా అనమాట. సో 401 and 2 అయితే లిఫ్ట్లో, ఇది లిఫ్ట్ దీని ఆపోజిట్ చూసారు కదా. ఇలా లిఫ్ట్లో నుంచి బయటికి రాగానే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉండేవి 401 and 2 అండ్ రైట్ హ్యాండ్ సైడ్ ఉండేవి 3 to 5 రూమ్స్ అనమాట. చెప్పాను కదా ఎక్కువ డోర్స్ కనిపిస్తున్నాయి అనేవి, అవి లైక్ స్టేర్ కేస్, గార్బేజ్ రూమ్, ఎలక్ట్రికల్ రూమ్ అలా అవన్నీ. అండ్ ఇప్పుడు మనం ఉండేది 402 కనుక మనం ఇటు సైడ్ వస్తున్నాం. 1 and 2 402. మనం ఇప్పుడు డోర్ ఓపెన్ చేసగానే మెయిన్ ఎంట్రన్స్ డోర్ మనకి ఇక్కడ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి కదా. డోర్ ఓపెన్ చేయగానే మనకి ఇది హాల్ని ఇలా పార్టీషన్ అని చేసేది, అంటే ఒక ఫ్యామిలీ యూజ్ చేసుకోవడానికి ఒక కంప్లీట్ సెపరేట్ రూమ్ లాగా. అండ్ హాల్లో ఎలాగ కామన్గా అంటే వాష్రూమ్ ఉండదు కనుక వాళ్ళకి ఇది బయటకు వచ్చిందనమాట. సో ఇది అన్ని డోర్స్ వుడెన్లో ఉండే, ఇది ఒక్కటి వైట్ ఎందుకంటే ఇది ఇప్పుడు వాళ్ళు పార్టీషన్ చేయడం వల్ల హాల్ని ఒక సెపరేట్ రూమ్ లాగా అందుకని క్లోజ్ చేస్తారు కనుక రూమ్ అనేది, అందుకు ఇక్కడ వైట్ డోర్ వచ్చింది. వీళ్ళకి ఈ అవుట్ సైడ్ అనమాట. అండ్ మనకి ఎదురుగా కనిపించేది ఇది మన రూమ్. జస్ట్ నేను ఏం చేశానంటే మరి 3 ఫ్యామిలీస్ కదా, ఇది ఎంటైర్ 3 బెడ్రూమ్ కనుక సో మన రూమ్కి జస్ట్ నేను ఇలా ఏంటంటే చిన్న స్టిక్ ఆన్ పేపర్ స్టిక్ చేసుకున్నాను. 402లో రూమ్ నెంబర్ 1 అని చెప్పి సతీష్ అంబాటి అని నేమ్ రాసి వెల్కమ్ టు మై స్వీట్ హోమ్ అని అలా పెట్టుకున్నాను. అండ్ బెడ్రూమ్ పక్కన కిచెన్ అండ్ ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట. సో ఎంటైర్గా మెయిన్ డోర్ నుంచి రాగానే ఇలా జస్ట్ మనకి వాక్ పాత్ లాగా అయితే ఉంది కదా, లైక్ ఇలా ఎల్ షేప్లో. సో ఫస్ట్ది హాల్ని ఒక బెడ్రూమ్ చేశారు. అండ్ దాని ఆపోజిట్లో మనకి రాగానే ఎంటర్ అవగానే ఆపోజిట్లో ఉన్నది ఇది మాస్టర్ బెడ్రూమ్. అండ్ మిడిల్లో కిచెన్ అండ్ ఇంకొకటి. అండ్ ఈ వాల్స్కి ఎందుకంటే అందరికీ కామన్గా కనుక వైఫై అనేది బయటను ఫిక్స్ చేశారు. మొత్తం 3 ఫ్యామిలీస్కి వైఫై సిగ్నల్స్ అందరికీ ఈక్వల్గా ఉండేలాగా. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇది గ్యాస్ స్విచ్ అనమాట, అందుకని ఇంకా కిచెన్ది కనుక జస్ట్ కిచెన్ వాల్ బయటను పెట్టి ఫిక్స్ చేశారు. ఇది మనం ఆఫ్ చేసామంటే మనకి గ్యాస్ అనేది ఆన్ అవ్వదు. అండ్ ఈ కనెక్టర్ స్విచ్ వచ్చేసరికి 2 బెడ్రూమ్స్కి మాత్రమే ఏసీ కనెక్టర్ స్విచ్ అనమాట. ఇది ఆఫ్ చేస్తే ఏసీ ఆఫ్ అయిపోతుంది, ఆన్ చేసుకోవాలి 2 బెడ్రూమ్స్, ఎందుకంటే ఆ హాల్ ఆ రూమ్ వాళ్ళకి సెపరేట్గా వాళ్ళ రూమే ఉంటుంది. అండ్ ఇది మన రూమ్ అని చెప్పాను కదా, మన రూమ్కి పక్కన ఇలాగ ఒక బోర్డ్లా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి అంత మొత్తం ఈ ఎంటైర్ 2 బెడ్రూమ్ ఫ్లాట్కి ఎలక్ట్రికల్ స్విచ్చెస్ అన్నీ ఏదైనా ఎర్త్ అయినా డౌన్ అయినా ఏదైనా లైక్ మొత్తం ఎంటైర్గా స్విచ్చింగ్ సిస్టమ్ అంతా ఇందులో ఉంటుంది. సో ఇప్పుడు మనం మన రూమ్కి వెళ్దాము. సో ఏంటంటే 3 ఫ్యామిలీస్ లాగా అనమాట, 2 బెడ్రూమ్స్ కనుక. ఇప్పుడు మన డోర్ ఓపెన్ చేసాం చూసారా, డోర్ ఓపెన్ అంటే లైక్ మనకి ఓపెన్ చేయగానే మెయిన్ డోర్ రూమ్ అయితే కనిపిస్తుంది, ఎందుకంటే ఇది దీనికి ఆపోజిట్ కనుక అంతా. సో జస్ట్ నేను ఇలా ఏం చేశానంటే, ఈ హౌస్ చాలామంది చూసే ఉండొచ్చు బికాజ్ నేను దీన్ని కెనియా హోమ్ టూర్ చేసినప్పుడు చూపించాను. దీనికి పెద్దది లైక్ నేను వైజాగ్ నుంచి కెనియా తీసుకెళ్ళాను. జనరల్గా పర్చేస్ చేసేది తిరుపతి వెళ్ళినప్పుడు కొన్నాను. తిరుపతి నుంచి వైజాగ్ వచ్చింది, వైజాగ్ నుంచి కెనియా పార్సల్లో వెళ్ళింది, కెనియా నుంచి దుబాయ్కి పార్సల్లో వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ దుబాయ్లో నా చిన్న హోమ్ టూర్లోని లైక్ నా స్వీట్ హోమ్ అనమాట. ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ 2 మిర్రర్స్ అనేవి ఇచ్చారు.
అండ్ ఎందుకంటే ఇక్కడ చూసారు కదా మీరు, డోర్ ఓపెన్ చేయగానే దాని బ్యాక్ సైడ్ ఇలా వార్డ్రోబ్స్ అనమాట. లైక్ కంప్లీట్గా అయితే 2 స్లైడర్స్ అనుకోండి, అంటే 4 డోర్స్. చిన్న రూమ్లో ఉంటుంది ఇది. ఎందుకంటే ఈ రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి దీని ఆపోజిట్లో ఒక డోర్ వస్తుంది. ఇది వచ్చేసరికి వాష్రూమ్. అంటే ఈ డోర్ ఓపెన్ చేసేసరికి బ్యాక్ సైడ్ మనకి వార్డ్రోబ్ అండ్ ఇది వాష్రూమ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి స్లిప్పర్స్ అవి పెట్టుకోవడానికి కార్నర్ లాగా అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఆ చెప్పుల్ స్టాండ్ అనేది ఏం లేదు కనుక నేనేం చేశానంటే, కెనియా నుంచి వచ్చిన కొరియర్ పార్సల్ ఎరోమాక్స్ బాక్సెస్ ఉంటే బయటను పెట్టేదానికన్నా ఆ బాక్స్లో పెట్టుకుంటే బెటర్ కదా అని చెప్పి స్లిప్పర్స్ ఇంకా అలా లోపల పెట్టాను అనమాట, ఆ బాక్స్ లోపల. ఇది వచ్చేసరికి ఆర్టిఫిషియల్ లీఫ్ అనమాట. ఏం చేయాలో తెలియక ఎక్కడ ప్లేస్ లేక అందాక అలా ఉంచాను. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ హోమ్ది జస్ట్గా ఆ డోర్ వాల్కి చిన్న బార్డర్ సైడ్ చిన్న నెయిల్ ఉంటే దానికి ఫిక్స్ చేశాను, హ్యాంగ్ చేశాను. ఇక్కడ ఎక్కడా నాకు కనిపించలేదు ఏం చేయాలని, అందుకని అలాగైతే ఉంచాను. చూడాలి మా తర్వాత. అండ్ ఇప్పుడు మనం కిచెన్ వాష్రూమ్ అయితే చాలా పెద్దదన్నమాట. చూస్తున్నారు కదా ఎంత స్పేసియస్గా ఉంటుందంటే చాలా పెద్దది. సో వన్ సైడ్ వచ్చేసరికి మనకి లైక్ ఇలా ఈ సింక్ ఇదంతా ఇచ్చారు, సెంటర్లో అంత స్పేస్గా ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద కార్నర్కి వచ్చేసరికి బాత్ టబ్. ఎంటైర్ దుబాయ్లో ఆల్మోస్ట్ 99.99% అంతా బాత్ టబ్ అనమాట ఉంటుంది. సో దీనికి కూడా ఇలా మిర్రర్ ఇచ్చారు అండ్ డోర్ బ్యాక్ సైడ్ హ్యాంగ్ చేసుకునేవన్నీ ప్రొవైడ్ చేశారు. వాష్రూమ్ అయితే చాలా పెద్దది. అండ్ ఇక్కడ మిర్రర్ అనమాట. దీనికి మనకి సింక్ ఇచ్చారు కదా, అదంతా ఫుల్గా మిర్రర్ ఉంటుంది వాష్రూమ్లో కూడా. అండ్ లైటింగ్స్ కూడా ఉంటుందంటే ఆ సింక్కి వాష్ బేసిన్ దగ్గర పైన. అండ్ సీలింగ్కి ఒక పెద్దది డిజైనర్ లైట్లా ప్రొవైడ్ చేశారు. ఇది వాష్రూమ్. సో వాష్రూమ్ అయితే చూసాం కదా. సో ఇప్పుడు ఇలాగే ఈ రూమ్ డోర్ క్లోజ్ చేయగానే ఇలా మనకి ఆపోజిట్లో మనకి చిన్న ఆర్చ్ అనమాట, అంటే స్క్వేర్లో ఉంటుంది. లైక్ ఏంటంటే జస్ట్ మనకి రూమ్ అని చెప్పాను కదా, చిన్న రూమ్. లైక్ ఎంటర్ అవ్వగానే ఇలా సైడ్ డోర్ బ్యాక్ సైడ్ వార్డ్రోబ్స్ అండ్ దీని ఆపోజిట్లో మనకి వాష్రూమ్. అండ్ ఇక్కడ ఇలా ఈ సైడ్కి స్లిప్పర్స్ అది పెట్టుకుంది. ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వడానికి చిన్న ఆర్చ్ లాగా అనేది ప్రొవైడ్ చేశారు కదా. సో చూడండి, మీకు రూమ్ అయితే చాలా పెద్దదన్నమాట. చూస్తేనే తెలుస్తుంది, చాలా స్పేసియస్గా ఉంటుంది. అండ్ ఇదంతా కంబైన్ చేస్తే లైక్ ఒక ఇండివిజువల్గా సెపరేట్ 1 బెడ్రూమ్ హౌస్ లాగే దీన్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు. కానీ ఎంటైర్ దుబాయ్లో ఎక్కడ చూసినా హౌసెస్ అనేది చాలా స్పేసియస్గా పెద్దగానే ఉంటుంది. కానీ అంటే ఇక్కడ మోడల్సే అంత అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ చేయడం లైక్ ఇంత పెద్దగానే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు హౌసెస్ అనేవి. సో ఇప్పుడు మనం ఇలా వచ్చాం కదా, ఎంటర్ అవగానే చూసారు కదా. ఇప్పుడు దాని ఆపోజిట్లో మనకి అంత వార్డ్రోబ్స్ అది కనిపిస్తుంది. ఎంటైర్గా మనం దుబాయ్కి ఎక్కడికి వెళ్ళినా కూడా సెంట్రల్ ఏసీతోనే కన్స్ట్రక్ట్ అయిపోతాయి. ఇంకా మనం విండో ఏసీ అసలు నీడే లేదు, ఏమీ పర్చేస్ చేయాల్సిన నీడ్ ఉండదు బికాజ్ ఇక్కడ హీట్ వల్ల. సో రూమ్ చూసారా, అంటే నేను ఇంకా 1 కార్నర్ కూడా బెడ్ అనేది మూవ్ చేయలేదు. ఇంకా అవతల సైడ్ కూడా స్పేస్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొక బెడ్ పడుతుంది. లైక్ ఈ ఎంటైర్ రూమ్లో ఆల్మోస్ట్ 4 బెడ్స్ పడతాయి అన్నమాట. సో అంత పెద్ద బెడ్రూమ్, చాలా పెద్దది, స్పేసియస్గా ఉంది. సో వీళ్ళేంటంటే మనకి ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు కామన్గా అందరికీ బెడ్రూమ్స్లో. ఫ్రిడ్జ్ అండ్ బెడ్ అనమాట. రిమైనింగ్ మరి మనం కొనుక్కోవచ్చు, లేకుంటే లైట్. ఇదేంటంటే మాకు ఆల్రెడీ ఇక్కడ మేము వచ్చేసరికి హాల్లో చైర్స్ అండ్ టేబుల్ ఉన్నది. సో అందుకని మేము అలా తెచ్చి పెట్టుకున్నాం. జనరల్గా అయితే వీళ్ళు బెడ్ అండ్ ఫ్రిడ్జ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సెపరేట్గా రూమ్స్లో. అండ్ కిచెన్ థింగ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మనం ఎంటర్ అవ్వగానే వన్ ఆఫ్ ద కార్నర్కి జనరల్గా ఈ సైడ్ని మనం పూజ రూమ్ అనేది పెట్టాలి. మనకి ఇక్కడ రూమ్ సెల్ఫ్స్ కానీ కబోర్డ్స్ కానీ అన్నీ ఏమీ లేవు కనుక జస్ట్ ఇలా ఈ కార్నర్కి పూజ రూమ్ పెట్టాలి కనుక ఏం చేసామంటే చిన్నది టేబుల్ లాంటిది ఫోల్డబుల్ టేబుల్ ఉండేది ఫస్ట్ సత్తి ల్యాప్టాప్ కోసం పెట్టుకోవడానికి అని చెప్పి అది తీసుకున్నారు హోటల్ రూమ్లో రెంట్కున్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఎలా పెట్టడానికి ఏం లేదు కదా అని చెప్పి ఆ టేబుల్ మీద జస్ట్ దేవుడు ఫొటోస్ అవన్నీ పెట్టుకొని పూజ చేసుకోవడానికి
ఇలా ఈ కార్నర్ అది అరేంజ్ చేసుకున్నాను నేను. ఇక్కడ చెప్పాలంటే ఫ్లవర్స్ అనేవి దొరకడం చాలా చాలా కష్టం. దొరుకుతాయి బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అది కూడా ఓన్లీ బొకేస్ లాంటివి. ఇక్కడ బర్దుబాయ్ అనే ఏరియాలో అయితే ఇండియన్ టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్లో దొరుకుతాయి అనమాట ఫ్లవర్స్. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కొనుక్కొని వెళ్ళడానికి దొరుకుతుంది. మిగతా ఎక్కడ ఏ షాప్స్లో కానీ గ్రోసరీ షాప్స్లో కానీ ఎక్కడ ఫ్లవర్స్ అనేవి దొరకవు. సో ఏమీ లేకుండా ఉండేదానికన్నా ఇది బెటర్ కదా అని చెప్పి జస్ట్ ఆర్టిఫిషియల్ లీవ్స్తో ఒక లేయర్ తీసి అలా డెకరేట్ చేసుకొని, అండ్ ఆ లైట్ సీరియల్ సెట్స్ ఉంటాయి కదా అది అలా డెకరేట్ చేసుకున్నాను అనమాట. సో పూజ అది చేసుకున్నప్పుడు అలా బాగుంటుంది కదా, ఏమీ లేకుండా బోర్డుగా ఉండేదానికన్నా అట్లీస్ట్ ఇలా ఉంటే బెటర్ అని చెప్పి ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను నేను. పూజ రూమ్ లాగా జస్ట్ కార్నర్కి, పూజ రూమ్ అని కాదు, జస్ట్ వన్ ఆఫ్ ద కార్నర్లో పెట్టుకున్నాము ఆర్చ్ కార్న్ సైడ్. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి ఇదనమాట, సత్తి వర్క్ చేసుకోవడానికి టేబుల్. ఇక్కడ ఆల్రెడీ ఎవరో ఓల్డ్ వాళ్ళు వదిలేశారని చెప్పాము కదా, అదనమాట. ఆ టేబుల్ మీద సత్తి ల్యాప్టాప్ పెట్టుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి రిమైనింగ్ ఉన్న థింగ్స్ అన్నీ నేను అలా కొంచెం డెకరేట్ చేశాను. ఏంటంటే నా దగ్గర ఉన్న చిన్నవి లైక్ ఏం చేశానంటే స్పైరల్ బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి కదా, అవి 2 తీసుకున్నాను. ఆల్కహాల్ బాటిల్స్లో అవి 2 స్టిక్స్ అలా పెట్టి, అండ్ రిమైనింగ్ వచ్చేసరికి చిన్నది గణేశునిది ఉంది, అండ్ లార్డ్ శివాది, అండ్ చేతిలో బుద్ధుని విగ్రహంది ఉన్నది, అండ్ చిన్నది రాధాకృష్ణుడిది, అండ్ లాఫింగ్ బుద్ధ వన్ సైడ్ అలా పెట్టాను. అండ్ ఇంకొక సైడ్ వచ్చేసరికి ఒక చిన్న మనీ ప్లాంట్ అండ్ చిన్న చిన్న మాంగ్స్ అవన్నీ ఉన్నాయి, అవి అలా పెట్టుకున్నాను అనమాట. మధ్యలో సత్తి ల్యాప్టాప్ ఇది అలా సెటప్. అండ్ ఇక్కడ 2 చైర్స్. అండ్ ఈ కార్నర్కి వచ్చేసరికి అత్తి ఫోటో పెట్టాను అనమాట. లైక్ ఇక్కడ పెట్టడానికి మరి టేబుల్ అవన్నీ ఏం లేవు కనుక కిందన ఏంటంటే బేస్ అరోమాక్స్ కొరియర్ బాక్సెస్ ఉన్నాయి కదా, అవి పెట్టి ఆ సైడ్కి ఫోటో అయితే పెట్టాం. అంటే ఈ వాల్కి ఫిక్స్ చేయాలి, బట్ వీళ్ళు నెయిల్స్ అంటే మనం ఏదైనా ఫిక్స్ చేసినా డ్రిల్ చేసినా ఏదైనా ఇష్యూ ఏమో అని చెప్పి ఇంకా మనకి ఎందుకులే అన్నట్టుగా అలా వన్ సైడ్కేమో అత్తి ఫోటో పెట్టాము, ఇలా సెంటర్లో సత్తి ల్యాప్టాప్ పెట్టుకున్నారు. అండ్ ఆ కార్నర్కి వచ్చేసరికి పూజ రూమ్ లాగా. అండ్ ఇక్కడ ఇది ఈ రూమ్కి ఏసీ కనెక్టర్ అనమాట, చేంజ్ చేసుకోవడానికి. బట్ మనం చేంజ్ చేయలేం బికాజ్ అలా అందరూ మారుస్తూ ఉంటారు కదా అని చెప్పి వాళ్ళైతే ఇది లాక్ చేసేసారు. అండ్ లైట్స్ ప్రతి రూమ్లోని 2 డిజైనర్ లైట్స్ అనమాట, అది ఇన్బిల్ట్ చేసేసి లాక్ చేసేస్తారు. అండ్ చూసారు కదా బెడ్, అండ్ ఇంకొకటి చిన్నది టేబుల్లో కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దాని మీద మనం ఏదైనా పెట్టుకోవడానికి జస్ట్ నేను వాటర్ బాటిల్స్ అది పెట్టి చిన్నది ఒక వాటర్ బాటిల్లో మనీ ప్లాంట్ కూడా వేసాను. అండ్ ఇది వచ్చేసరికి ఈ కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ అనమాట, చూసారు కదా ఇది. ఇక్కడ కూడా ఒక చిన్న మనీ ప్లాంట్ పెట్టుకున్నాను. అండ్ ఇది ఫ్రిడ్జ్ మీద ఇంకొక బుద్ధున్నది పెట్టి బోత్ ద సైడ్స్ వాటర్ బాటిల్స్లో మనీ ప్లాంట్ అయితే పెట్టుకున్నాను. సో ఇది ఎంటైర్ రూమ్. అంటే ఇది సర్వీస్ అపార్ట్మెంట్ అనమాట, చూసారు కదా ఇది. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ కనుక మాస్టర్ బెడ్రూమ్కి మనకి బాల్కనీ వచ్చింది. జనరల్గా ఒక బెడ్రూమ్ కంటే 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కనుక ఒక బెడ్రూమ్కి బాల్కనీ ఉన్నది, ఇంకొక బెడ్రూమ్కి బాల్కనీ లేదు. బాల్కనీ ఉండడం వల్ల మంత్కి 5000 AED అంటే 10,000 రూపీస్ ఇండియన్ కరెన్సీలో మంత్కి రెంట్ ఎక్స్ట్రా బాల్కనీ ఉన్నందుకు. ఈ బాల్కనీ కూడా చాలా పెద్దది, ఎక్కడ కూడా మనం బెడ్ వేసుకొని పడుకోవచ్చు, అంత పెద్ద స్పేస్ అనమాట బాల్కనీ కూడా. చూసారా ఈ చైర్స్ కూడా ఓల్డ్ వాళ్ళు వదిలేసారు, అట్లీస్ట్ మనం కూర్చోడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పి మేమైతే ప్రజెంట్ యూజ్ చేసుకుంటున్నాం. సో ఇలా మనం బాల్కనీ వ్యూ అయితే చెప్పడానికి అసలు మాటలు కూడా రావు. వ్యూ అసలు బిందాస్గా ఉంటుంది, సూపర్గా. అండ్ అక్కడ చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి కదా, దాని పక్కనే లేక్ కూడా ఉంటుంది, మనం వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు. మన అపార్ట్మెంట్ ముందునే రోడ్, బస్ స్టాప్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఎంటైర్గా ఇది పార్క్ అనమాట. ఈ పార్క్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉన్నది, అండ్ జిమ్ ఎక్విప్మెంట్ ఉన్నది, ఇంకా పిల్లలు ఆడుకునే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయన్నమాట.
అండ్ ఇక్కడ చూసారా ఈ సెంటర్లో గ్రాస్ కనిపించట్లేదు, అక్కడ ఏంటంటే క్రికెట్ అండ్ ఫుట్బాల్ ఆడతారనమాట, అందువల్ల మధ్యలో గ్రాస్ పోయింది. సో ఇది మొత్తం బాల్కనీ నుంచి మనం సిటీ వ్యూ కంప్లీట్గా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వ్యూ కోసమే అంతేనండి బాల్కనీ ఇచ్చారు కనుక బాల్కనీకి మనం 10,000 పే చేస్తున్నామంటే ఈ వ్యూ. ఇంకొక బెడ్రూమ్ చూపించాను కదా అక్కడ డోర్ అని, అది 60,000 అనమాట, అంటే 3,000 AED, అంటే మన కరెన్సీలో 60,000 పర్ మంత్కి. సో ఇది వ్యూ. అండ్ నేను ఒక రోజు ఈ పార్క్ వ్యూ కూడా నేను వీడియో పోస్ట్ చేస్తాను కంప్లీట్గా పార్క్ అంతా. సో ఇక్కడ మనం వాకింగ్ పాత్ కూడా ఉన్నది, మనం వాక్ చేసుకొని జాగింగ్ ట్రెక్ చేయడానికి. సో స్టార్టింగ్ హియర్ ఇక్కడ 0 స్టెప్స్ నుంచి స్టార్ట్ అయితే ఎంటైర్ ఒక కంప్లీట్ సర్కిల్ అంతా చేసుకొని రావడానికి 499 ఆర్ 490 అనమాట, అంటే 1/2 కిలోమీటర్ అనుకోండి, 500 స్టెప్స్ అనమాట కంప్లీట్ ఒక సర్కిల్ చేస్తే. చూడండి అక్కడ ఆల్రెడీ ఆ పిల్లలు చేస్తున్నారు వాకింగ్ అండ్ సైక్లింగ్ అన్నీ ఉంటుంది అనమాట. అంటే ఈవినింగ్ టైము, నైట్ టైం, midnight 2 వరకు అసలు ఇలా, అంటే ఇక్కడ నైట్కి డేకి ఏమీ డిఫరెన్స్ ఉండదు, అందరూ ఆల్మోస్ట్ నైట్ 12 తర్వాత ఆడుకోవడానికి కూడా వస్తారనమాట. అందుకే ఒకరోజు నేను ఫుల్ వీడియో తీస్తాను ఈ పార్క్ది, అది ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. సో చూసారు కదా ఇదన్నమాట వ్యూ అయితే మన బాల్కనీ నుంచి. అండ్ ఇంకా ఇక్కడికి వచ్చేసరికి తులసి మొక్కని ఈ కార్నర్కి పెట్టాము. యాక్చువల్లీ ఇది ఈ సైడే ఉండాలి, బట్ ఇక్కడ చాలా సన్ ఎక్కువ, అందుకని ఇంకా చైర్స్ ఏం చేస్తానంటే ఇంకా ఆ మూలకు పెట్టేస్తాను. పూజ చేసుకున్నప్పుడు కొంచెం చైర్స్ సైడ్కి పెట్టేసి పూజ చేస్తే ఆ తర్వాత మళ్ళీ మూవ్ చేస్తాను, అంటే డైరెక్ట్గా కొంచెం తగలకుండా ఉంటుంది కదా అని చెప్పి. సో ఇక్కడ తులసి మొక్కను అయితే పెట్టుకున్నాము. సో ఇది నా ఎంటైర్ ఈ రూమ్ టూర్ అనమాట, అంటే సర్వీస్ అపార్ట్మెంట్స్ ఇక్కడ ఇలా ఉంటాయి. ఎందుకు అంటే ఇలాంటి దాంట్లో ఉన్నాము అని, లైక్ మనకి ఇక్కడ హౌస్ రెంట్కి తీసుకోవాలంటే లైక్ మనకి ఎమిరేట్స్ ఐడి రావాలన్నమాట. ఆ ఐడి రాకుండా మనకి హౌస్ అనేది రెంట్కి ఇవ్వరు. అగ్రిమెంట్ ప్రాసెస్, ఈ ఫామ్స్ అన్నీ కావాలంటే మెయిన్ దుబాయ్లో వర్క్ చేస్తున్నట్టు ఎమిరేట్స్ ఐడి కార్డు ఉండాలి, తర్వాత బ్యాంక్ చెక్స్, చాలా ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో అవన్నీ వచ్చేంత వరకు అందరూ ఇలాగా హోటల్స్లో కానీ సర్వీస్ అపార్ట్మెంట్స్లో కానీ రెంట్కి అనేది ఉంటారు. ఇప్పుడు మనం ఇక్కడ కిచెన్ ఎలా ఉన్నది అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాము. సో కిచెన్కి కూడా డోర్ ఉంటుంది. సో ఏంటంటే ఈ కిచెన్ కూడా చాలా పెద్ద స్పేసియస్ కిచెన్ అనమాట. సో ఇది కూడా ఒక మాస్టర్ బెడ్రూమ్ అని చెప్పాలి. ఈవెన్ నా డ్రీమ్ కిచెన్ అని కూడా నేను చెప్తాను, ఎందుకంటే నాకు కిచెన్ ఇంత పెద్దగా ఉండడం అంటే చాలా ఇష్టం. సో ఇది 3 ఫ్యామిలీస్కి కామన్గా ఉంటుంది, అందుకని కామన్ థింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే కామన్గా వాషింగ్ మిషన్ అండ్ గ్యాస్ది కనుక, అండ్ ఓవెన్, అండ్ ఇక్కడ కామన్గా ఫ్రిడ్జ్. సో ఇది అందరికీ, అంటే లైక్ ఈ 3 రూమ్స్ వాళ్ళు షేరింగ్ అనమాట. సో అక్కడ మీకు గ్యాస్ది స్విచ్ చెప్పాను కదా, ఆ స్విచ్ ఆన్ చేస్తేనే మనం గ్యాస్ అనేది ఆన్ చేసుకోగలం. ఇది ఏంటంటే అంత డైరెక్ట్గా అనమాట, సిలిండర్ ఏమీ ఉండదు. సో ఇది 5 బర్నర్ గ్యాస్ స్టవ్. అండ్ ఫుల్గా కిచెన్ మొత్తం ఫుల్ కబోర్డ్స్ ఉంటుంది. సో మీకు అక్కడ స్టిక్కర్స్ ఏంటి అనుకుంటున్నారు అంటే 3 ఫ్యామిలీస్ కనుక ఎవరిది వాళ్ళు క్లమ్జీగా సపరేట్గా పెట్టుకుంటారు కనుక ఇది నాది, లైక్ ఇది రూమ్ వాళ్ళదని చెప్పి అలా మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది వచ్చేసరికి నావి. సో నేను జస్ట్ బేసిక్ థింగ్స్ లైక్ ఇక్కడ కుకింగ్ చేసుకుంటున్నప్పుడు ఆయిల్, చిల్లీ పౌడర్, లైక్ బేసిక్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఈ కిందన వచ్చేసరికి ఎక్స్ట్రా థింగ్స్ అనమాట, లైక్ ఎక్స్ట్రా థింగ్స్ అని రైస్, పప్పులు, పిండ్లు, అంటే కొంచెం స్టోరేజ్ది ఉంటుంది కదా, అవన్నీ ఇలా ఈ కింద కబోర్డ్లో అయితే నేను స్టోర్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కబోర్డ్స్ అనేది ఎవరిది వాళ్ళది క్లమ్జీ అవ్వకుండా సెపరేట్గా ఉంటుంది అని చెప్పి. అండ్ ఇక్కడ సింక్కి ఎండ్ ఆఫ్ ద కార్నర్లో గార్బేజ్ అనమాట, డస్ట్బిన్ అలా పెట్టారు. ఈ విండో అయితే ఓపెన్ అవ్వదు కంప్లీట్గా, జస్ట్ వ్యూ అన్నది కూడా ఇంకా మనకేం ఉండదు. ఆపోజిట్లో అపార్ట్మెంట్ అండ్ సైడ్ నుంచి మనకు రోడ్ అది కనిపిస్తుంది. సో ఎంటైర్గా కిచెన్ అయితే ఇదనమాట, చాలా పెద్దది స్పేసియస్ కిచెన్. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే వాటర్, హాట్ వాటర్ కావాలనుకుంటే మనం అక్కడ స్విచ్ ఉంటుంది, అది మనం ఆన్ చేసుకుంటాము. సో అండ్ అక్కడ ఇది అనమాట. సో జస్ట్ కామన్గా యూస్ చేసేవి అంతా ఈ కిచెన్లో ఉంటుంది అనమాట. వాషింగ్ మిషన్, ఓవెన్ అండ్ మనకి ఫ్రిడ్జ్ అంతా. సో ఇది
కిచెన్ కోసం. సో నా హోమ్ టూర్ అండ్ కిచెన్ టూర్ అంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. హోమ్ టూర్ అని కాదు, సర్వీస్ అపార్ట్మెంట్ టూర్ అనుకోండి. ఎందుకంటే మనకి హౌస్ రెంట్కి తీసుకునే ప్రాసెస్, రెంటల్ అగ్రిమెంట్ ఇవంతా కావాలంటే మనకి ఎమిరేట్స్ ఐడి రావాలన్నమాట. జనరల్గా ఐడి వచ్చేంత వరకు ఇలాంటి అపార్ట్మెంట్స్లో కానీ సర్వీస్ అపార్ట్మెంట్స్లో కానీ ఇలా రెంట్కు ఉంటారు అందరూ. సో జస్ట్ ఇక్కడ ఎలా ఉంటుంది అనేది హౌసెస్ లైక్ సర్వీస్ అపార్ట్మెంట్ది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్, స్టే హోమ్, స్టే హెల్దీ. ఫ్రమ్ మీ మంజరి, కీప్ లవింగ్, స్టే ట్యూన్డ్, బాయ్ బాయ్.